శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు. తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీన రాశిలోనే ఉంటాడు. వక్ర శని. రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి 12 రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఇది ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి. జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుభవార్తలే ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి. 1, 2 ధనయోగాలు పడతాయి. ఆదాయం మెరుగ్గా ఉండడం, ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు, ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం, ఇద్దరికి కూడా చెప్తున్నాను, పెండింగ్ లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. నిరుద్యోగునికి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము. నెల చివరిలో పూర్వీకులకు ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది. ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ ఇయ్యండి. అద్భుతంగా ఉంటుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది. వివాహం కాని వారికి పెళ్లి బాధ మోగే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామితో కాస్త సఖ్యత పెరుగుతుంది. తరచూ సుందరకాండ పారాయణం చేయండి. అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఏమండి, ఫ్యూచర్స్ లోనో యాక్షన్స్ లోనో పెడితే నేను కాదు బాధ్యుని. లాంగ్ టర్మ్ లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్ లో పెట్టండి, లేకపోతే పెట్టకండి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. మీడియా రంగం వారికి 3 పువ్వులు 6 కాయలుగా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నప్పుడు చంద్రాష్టమం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో 7/8/2025 8:11 రాత్రి నుండి 10/8/2025 2:11 వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సొంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి మీకు అదృష్ట సంఖ్య ఈ నెల 6. శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలం కలిగిస్తుందని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు చెంగావి మరియు ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. కాస్త ఆందోళన కూడా తగ్గిస్తుందని కూడా చెప్పొచ్చు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం,
మీ ఇష్టదైవానికి వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా విజయం చేస్తారు. కావాల్సిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్ కి వాట్సాప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు. గ్రాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.